ఇక కన్నడ హీరో దర్శన్ వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర క్లారిటీ ఇచ్చారు. దర్శన్ ఫోటో వీడియో వ్యవహారంపై డీజీపీతో చర్చించానన్నారు. 7 జైలు అధికారుల్ని సస్పెండ్ చేశామన్నారు పరమేశ్వర. సీసీ కెమెరాలు విచారణ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమన్నారు. జైల్లో దర్శన్ కి ఎలాంటి రాజమర్యాదలు జరగలేదంటున్నారు. ఫోటో వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుందన్నారు. దర్శన్ ఎపిసోడ్ పై లోతుగా విచారణ చేపడతామన్నారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్టు ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించి నిన్న సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది. అదే అనుమానాలకు బలం చేకూరే విధంగా అనిపించింది. తాజాగా ఒక్కసారి మీరు కూడా చూడొచ్చు స్క్రీన్ మీద. యాక్చువల్ గా వాళ్ళు జైల్లో ఉన్నారు, ఏదో ఒక మీటింగ్ కు వచ్చినట్టు కాదు, ఒక లాన్ లో ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే చైర్లు వేసుకుని రాచమర్యాదలు ఒక కాఫీ తాగుతూ టీ తాగుతూ సేద తీరుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇది వైరల్ గా మారడంతో అధికారులపై అనుమానాలు వ్యక్తం చేశారు చాలా మంది. దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్టుగా కూడా వీడియోలో మనకి కనిపిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకుంటున్నారు. ఆ తర్వాత తిన్నావా అని అవతలి వ్యక్తి అడగ్గా దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం ఇచ్చినట్టుగా మనకి వీడియోలో కనిపిస్తోంది. ఇది ఒక ఫోటో ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాసేపు ముచ్చటించుకున్న తర్వాత ఇద్దరు బై బై చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ నుంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. దట్టు ఫోన్ యాక్సెస్ లో ఉండడం, ఇంటర్నెట్ అక్కడ యాక్సెస్ లో ఉండడం ఇవన్నీ మనకు కనిపిస్తోంది. సో కొక్కేలకు దుస్తులు కూడా వేలాడుతున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా ఇది మనకి ఒక జైలు వాతావరణంలో అయితే లేదు, ఏదో ఒక రూమ్ అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హీరో దర్శన్ కి జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నాయనే ప్రచారాన్ని కొట్టిపారేశారు కర్ణాటక హోంమంత్రి ಪರಮೇಶ್ವರ. ಪರಪ್ಪನ ಅಗ್ರಹಾರದಲ್ಲಿ ಜೈಲಿನಲ್ಲಿ ದರ್ಶನ್ ಅವರು ಮತ್ತು ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಇನ್ನೂ 4 ಜನ 3 ಜನ ಟೀ ಕುಡ್ಕೊಂಡು ಭಾಳ ಆರಾಮಾಗಿ ಇದ್ದಾರೆ ಅನ್ನುವಂಥ ಒಂದು ಫೋಟೋ ಕೂಡ ವೈರಲ್ ಆಗ್ತಾ ಇತ್ತು. ತಕ್ಷಣ ನಾನು DG ಅವರಿಗೆ ಮಾತನಾಡಿ DG ಪ್ರೆಸೆನ್ಸ್ಗೆ ಮಾತನಾಡಿ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳನ್ನ ಅಲ್ಲಿಗೆ ಕಳಿಸ್ಕೊಟ್ಟು ಎಲ್ಲ ತನಿಖೆ ಮಾಡಿದ್ದೇವೆ. 7 ಜನ ಅಧಿಕಾರಿಗಳನ್ನು ಈಗ ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡಿದ್ದೇವೆ. ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳಿದ್ದೆ ಅಂಥದ್ದು ಯಾವುದು ಘಟನೆ ನಡೆಯೋದಿಲ್ಲ, ಪ್ರಿಸನ್ ಮ್ಯಾನ್ಯುಯಲ್ ಬಿಟ್ಟು ಏನು ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಆಗಬೇಕಾಗಿರೋದು ಅಲ್ಲಿ ಫೋಟೋ ಯಾರು ತೆಗೆದ್ರು, ಒಂದು ವೇಳೆ ಅವರು ಮೊಬೈಲ್ ಫೋನ್ನಲ್ಲಿ ಫೋಟೋ ತೆಗೆದಿದ್ರೆ ಮೊಬೈಲ್ ಹೆಂಗೋಯ್ತು ಒಳಗಡೆ, ಯಾರು ಮೊಬೈಲ್ನಲ್ಲಿ ತೆಗೆದಿದ್ದಾರೆ, ಇದನ್ನೆಲ್ಲ ಇವಾಗ ತನಿಖೆ ಮಾಡ್ತೇವೆ. ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು ಸೀನಿಯರ್ಸ್ ಯಾರಿದ್ರೆ ಅವ್ರ ಮೇಲೂ ಕ್ರಮ ತಗೊಂತೀವಿ. దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. జైలు బ్యారెక్ నుంచి బయటకొచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ సిగరెట్ తాగుతున్న ఫోటో నిన్న బయటకొచ్చింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్ లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్ కి పంపించినట్టు తెలుస్తోంది. ఈ ఫోటో వైరల్ గా మారడం నగర పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్ కు రాచమర్యాదలు చేస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. దర్శన్ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ కూడా ఉన్నారు. మరోవైపు ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్లు, ఇతర నిందితుల విచారణ తర్వాత తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు.